ఓం 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 శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. సభాభ్యాం సభాపతిభ్యశ్చ వో నమో నమ. నేటి పంచాంగం స్వాగతం. ఈరోజు కొన్ని విషయాలు మనం ప్రస్తావనించడం జరుగుతుంది. అది కార్తీక నెల గురించి. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరము ఒడిశా ప్రాంతానికి కార్తీక మాసం 7వ తారీఖు 10వ నెల 2025లో ప్రారంభమైంది. ఇది 5వ తారీఖు మనకు 11 నెల 2025 వరకు ఉంటుంది. ముఖ్యంగా ఈ ఒడిశా ప్రాంతానికి సంబంధించిన విశేషాలు చూసినట్లయితే, ముఖ్యంగా ఏ రోజు ఏది తినవలసింది తినకూడని విషయం ఒక పట్టిక అయితే మనకు ఉంటుంది. అలాగే ఈరోజు మనం నిర్ణయించిన తిథి నిర్ణయం ప్రకారం ఏ వస్తువు విసర్జించాలి, ఏ వస్తువును స్వీకరించాలనే విషయం కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఈరోజు 13వ తారీఖు 10వ నెల 2025 అనగా ఈరోజు మనం ముఖ్యంగా తినకూడని వస్తువులో వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయ, దాంతోపాటు పులుపు వస్తువులు తినరాదు. ముఖ్యంగా ఈరోజు సప్తమి తిథి సందర్భంగా మనం అష్టమూర్తులని అలాగే అష్టమాతృకులని స్మరించాలి. దాంతోపాటు ఈరోజు దానం చేయవలసిన వస్తువుల్లో సుగంధ ద్రవ్యాలు అంటే చందనం, కస్తూరి, జాజి ఇలాంటి వస్తువులు ఆ పార్వతీ పరమేశ్వరులు కానీ లేదా లక్ష్మీనారాయణులకి లేదా ఏదో ఒక దేవాలయానికి దానం చేసినట్లయితే విశేష ఫలితాన్ని మనం పొందవచ్చు. ముఖ్యంగా ఈరోజు కార్తీక సోమవారం, మొదటి సోమవారం ఒడిశా ప్రాంతానికి. ఈ సోమవారం రోజున ఎవరైతే శివునికి ఏకాదశి రుద్రాభిషేకాలు కానీ లేదా రుద్రాభిషేకం కానీ లేదా కేవలం కనీసం రుద్ర నమక చమకాలు కానీ పురుష సూక్తం, స్త్రీ సూక్తం ఇటువంటి వేద మంత్రాలను ఉచ్చరించినట్లయితే విశేష ఫలితాన్ని పొందవచ్చు. అలాగే ఈరోజు నక్తం అంటే వంటి పూజ భోజనం చేసి శివునికి ఆరాధించినట్లయితే విశేష ఫలితాన్ని కూడా పొందవచ్చు. ఈరోజు ముఖ్యంగా ఉసిరి చెట్టుని అలాగే రాయి చెట్టు అంటే అశ్వత్థవృక్షం లేదా తులసి చెట్టుని అర్చించినట్లయితే విశేష ఫలితాన్ని పొందవచ్చు. తిరిగి రేపటికి మనము అష్టమి తిథి సందర్భంగా శివునికి ఇష్టమైన తిథి అష్టమి. ఆ తిథిలో అలాగే రెండోది మంగళవారం వలన ఈ శక్తివైన రోజు వల్ల ఏమేమి కార్యక్రమాలు చేయాలో, కార్తీక వ్రతాన్ని ఎనగ అనుసరించాలో ఆ విషయం తిరిగి రేపటికి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.